భాగానికి మనం రెండు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు. ఆదిత్యాహ అంటే అదితి యొక్క పుత్రులు. అదితి కశ్యప ప్రజాపతి గారు అనే ఒక ఆయన ప్రధానమైనటువంటి సృష్టికర్త. ఆ సృష్టికర్తకు ప్రధానమైనటువంటి భార్యలు ఇద్దరు, దితి అదితి అని. ఆ దితికి దైత్యులు అంటే రాక్షసులు పుట్టారు. అదితికి ఆదిత్యులు, అదితి యొక్క పుత్రులు ఆదిత్యులు దేవతలు పుట్టారు. ఆదిత్యాహ అంటే అదితికి పుట్టినటువంటి దేవతలలో అహం విష్ణు, నేను ఆవిడికి పుత్రుడిగా అవతరించాను వామనావతారంలో. వామనావతారంలో ఉండేటువంటి నన్ను భావన చేయవచ్చు అని ఒక అర్థాన్ని తీసుకోవచ్చు. ఆదిత్యానాం అదితి యొక్క అనేక మంది సంతానంలో, దేవతా సంతానంలో నన్ను వామనావతారంలో ఉండేటువంటి విష్ణువుగా మీరు అర్థం చేసుకోండి అని ఒక అర్థం పెట్టుకోవచ్చు. రెండోది, మనం ఇంతకు ముందే అనుకున్నట్లుగా 12 ఆదిత్యులు ఉన్నారు. ఆ 12 ఆదిత్యులు వేరువేరు చోట్ల వేరువేరు పేర్లతో ఉన్నారు. ఆ వేరువేరు పేర్లతో ఉండేటువంటి ఆ 12 ఆదిత్యులలో విష్ణు అనే పేరు గల ఆదిత్యుడిగా నన్ను భావన చేసుకోవచ్చు, నన్ను భావన చేసుకోవాలి అని రెండవ అర్థాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ 12 ఆదిత్యుల పేర్లు కొన్ని చోట్ల వేరువేరుగా ఉన్నాయి. ఒక చోట విష్ణు, శక్ర, అర్యమా, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశ, భగ అని 12 పేర్లు ఒక చోట ఇచ్చారు. ఒక చోట అరుణ, సూర్య, భాను, తపన, చంద్రమా, మిత్ర, హిరణ్యవీర్య, రవి, అర్యమా, గభస్తి, దివాకర, విష్ణు అనే పేర్లు ఇచ్చారు. మిగతా పేర్లు ఇటువంటిగా మారినప్పటికీ 2 చోట్ల విష్ణు అనే పేరు మాత్రం తప్పకుండా ఉన్నది. ఆ విష్ణు అనే పేరు కలిగినటువంటి 12 ఆదిత్యులలో విష్ణువు అనే పేరు కలిగినటువంటి ఆదిత్యుడిని నేను. విష్ణువు అనే పేరు కలిగిన ఆదిత్యుడు పరమాత్మ యొక్క రూపము అనే విషయాన్ని భావన చేసుకోవాలి అని పరమాత్మ ప్రాథమికంగా ఒక ఉపాసన లేదా భావన, విభూతి వీటిని చూపించాడు. రెండవది జ్యోతిషాం రవిరంశుమాన్. జ్యోతిషాం బాగా వెలిగేటువంటి వస్తువులలో, వెలిగే గోళాలలో అంశుమాన్ రవి, కిరణములు కలిగినటువంటి రవి సూర్యుడిని నేను, లేదా ఆ సూర్యుడిలో పరమాత్మ భావన చేయాలి అని రెండవ విభూతిని చూపిస్తున్నాడు. అయితే ఓ చిన్న సందేహం అయితే కలగవచ్చు. పరమాత్మ తన విభూతిని చెప్పేటప్పుడు అందులో ఉండేటువంటి ఉత్తమమైన దాన్ని చెప్పాలి కదా. కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులో ఉత్తమమైనటువంటి వస్తువును నేను అని చెప్పాలి కదా. మరి వెలుగొందే పదార్థాలలో, వెలుగొందే గోళాలలో సూర్యుడిని నేను అంటాడేమి? సూర్యుడు నిజానికి 2nd జనరేషన్ స్టార్ అని కదా పేరు ఈయనకి. ఈయనేమి పెద్ద వెలుగు ఉన్నవాడు కాదు కదా. ఈయనకంటే వెలుగు చాలా పెద్దదైనటువంటి స్టార్స్ చాలా ఉన్నాయి కదా. వాటిని మానేసి ప్రత్యేకించి సూర్యుణ్ణే ఎందుకు అంటున్నాడు అంటే పరమాత్మ దాన్ని సమాధానం చెప్పటం కోసమే అంశుమాన్ అనే విశేషణాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన కిరణాలతోనే మీరు ఈ లోకంలో బతుకుతున్నారు. ఎంత వెలుగు ఉన్నది అనేది ప్రధానం కాదు, ఆ వెలుగు మీకు ఎంత ఉపయోగపడుతోంది అనేది ప్రధానం. ఎప్పుడో డైనోసార్స్ ఉన్న కాలంలో వెలుగు చిమ్మితే ఆ వెలుగు ఈరోజు కనిపిస్తోంది, ఆహా ఎంత పెద్ద వెలుగు అనుకున్నందువల్ల ఉపయోగం లేదు, ఆ వెలుగు వల్ల మీకు కలిగే లాభం లేదు. కానీ ఈ సూర్యుడి యొక్క వెలుగు వలన ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో ఉండేటువంటి ప్రతి ప్రాణి వెచ్చదనాన్ని పొందుతోంది. ప్రతి ప్రాణి సూర్యుడి వల్లే వెచ్చదనాన్ని పొందుతోంది. ఆ వెచ్చదనం లేకపోతే ఏ ప్రాణి మనుగడ సాగించలేదు. చివరికి సముద్ర గర్భంలో ఉండేటువంటి ప్రాణులకు కూడా ఆ సూర్యుడే నీళ్ల ద్వారా వెచ్చదనాన్ని పంపించి తీరాలి. సూర్యుడి వెచ్చదనాన్ని, సూర్యుడి కిరణాలని ఆధారం చేసుకునే ఈ లోకమంతా కూడా మనుగడను సాగిస్తోన్నది. అందువలన ఈ లోకంలో ఉన్న వారి దృష్టిలో చూసినప్పుడు సూర్యుడు చాలా గొప్ప వ్యక్తి. ఆయన 2nd జనరేషన్ స్టార్ అని అనుకోకూడదు. ఆయనే మనకు ఉన్న వాళ్ళలో వెలుగులు చిమ్మేటువంటి వెలుగుల గోళాలలో, లేదా చాలా వేడిగా ఉండేటువంటి గోళాలలో సూర్యుడే సర్వోత్తముడు అనే భావనను మనం ముందు పెంచుకోవాలి. ఆయన కిరణాలతో పడుతున్నాము కాబట్టి కిరణాలతో లాభపడుతున్నటువంటి ఆ సూర్యుణ్ణి పరమాత్మ యొక్క రూపంగా భావించుకోవాలి. ఈ ఉపకారం పరమాత్మ వలనే మనకు కలుగుతోంది అనే భావన దాకా ఆ భావనను పెంచుకోవాలి అని సూచన పరమాత్మ ఈ వాక్యంలో చేస్తున్నాడు.
మూడవది మరీచిర్ మరుతామస్మి అని అంటున్నాడు. మరుత్తులు అని వీరు దేవగణాలు అని పేరు. వీరు మొత్తం 7 ఏళ్ళు, ఒక్కొక్క గణంలో 7 చొప్పున 7 గణాల వాళ్ళు ఉంటారు. మొత్తం 49 మంది వీళ్ళు మరుత్తులు. ఈ 49 మందికి పేర్లు చెప్పమని అడిగితే కష్టం. ఒక్కొక్కరి పేరు 49 పేర్లు నాకు గుర్తుపెట్టుకోవడం చేత కాదు. గణాల పేర్లు మాత్రం కష్టపడి గుర్తుపెట్టుకుంటున్నాను. ఆవహ, వివహ, ప్రవహ, పరావహ, ఉద్వహ, సంవహ, వివహ అని 7 గణాలున్నాయి. ఈ 7 గణాలలోనూ మళ్ళీ 7 చొప్పున ఉంటారు. వీరందరిలో మరీచిహి అనే పేరు కలిగినటువంటి ఒక మరుత్తుడు ఉన్నాడు. ఆ మరీచిహి అనే పేరు గల మరుత్తుడే పరమాత్మ యొక్క రూపం అనే భావన చేయాలి. అయితే ఎవరి మరుత్తులు, వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏమిటి అని ఆలోచిస్తే, దేవతలు లేదా ఆదిత్యులు, దైత్యులు అని 2 రకాల వాళ్ళ జాతులు, 2 తల్లులకు పుట్టినవారు అని ఇప్పుడే అనుకున్నాం మనం. కశ్యప ప్రజాపతి గారి యొక్క 2 భార్యలు దితి, అదితి అని. దితి యొక్క పుత్రులు దైత్యులు, రాక్షసులు. అదితి యొక్క పుత్రులు ఆదిత్యులు, దేవతలు. వీళ్ళిద్దరికీ నిరంతరం సంగ్రామం జరుగుతూ ఉండటం. ఆదిత్యులు ధర్మప్రధానంగా సాత్వికంగా ఉండటం, దైత్యులు వారి తల్లి యొక్క గుణాన్నే అందిపుచ్చుకుని తామస ప్రధానంగా ఉండటం అనేది కూడా జరుగుతూ ఉన్నది. వీరిద్దరికీ అప్పుడప్పుడు దైత్యుల పరంగా విరోధాలు పెరుగుతూ ఉండటం, దైత్యులు వారి స్థానాలను మీరి ఆదిత్యుల మీదకు అంటే దేవతల మీదకు యుద్ధాలకు వెళుతూ ఉండటం, ఆ యుద్ధాలు జరిగి దేవతలు వీరిని గెలుస్తూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉండేది. దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు ఈ యుద్ధాన్ని ముందుండి నడిపించి ఈ రాక్షసులను ఎల్లప్పుడూ ఓడిస్తూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉండేది. ఇది తల్లి దితికి కొంచెం బాధను కలిగించింది. ఎప్పుడు చూసినా సవితి పిల్లలే బాగా గెలుస్తున్నారు, నా పిల్లలు ఎప్పుడు చూసినా ఓడిపోతున్నారు. పరాక్రమము లేదా సామర్థ్యము, మొండిపట్టు చూద్దామా, నా పిల్లలకే గట్టిగా ఉంది, కానీ దేవతల ముందు ఓడిపోతున్నారు. వేరు కారణాల వలన ఓడిపోతున్నారు. వీరికి నాయకుడైనటువంటి ఇంద్రుడు నా పిల్లల్ని అన్యాయంగా చంపేస్తున్నాడు, అన్యాయంగా నా పిల్లలను సంహరిస్తున్నాడు అని దితి గారికి బాధ కలిగింది. బాధ కలిగి ప్రజాపతి గారి దగ్గరకు వెళ్ళి, కశ్యప ప్రజాపతి గారి దగ్గరకు వెళ్ళి, నాకు ఇంద్రుణ్ణి కూడా సంహరించే బలం కలిగిన పుత్రుణ్ణి అనుగ్రహించండి అని వేడుకుంది. ఇంద్రుడు కూడా ఆ బలం ముందు దిగదుడుపే అన్నట్లుండాలి, అలాంటి పుత్రుణ్ణి అనుగ్రహించండి అని వేడుకుంది. కశ్యప ప్రజాపతి గారు, అది ఏమో విచిత్రమైన స్వభావం, సృష్టికి అనుకూలంగా ఏ పని చేయమంటే ఆ పని చేసేస్తారు. అందువలన సరే అని ఆవిడకి వరం ఇచ్చేశాడు. ఇంద్రుణ్ణి తలదన్నే బలముండే పిల్లవాడు పుడతాడు అని వరం ఇచ్చాడు. ఇది ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు ఈ రాక్షసులను ఎందుకు సంహరిస్తున్నాడు, రాక్షసులతో ఎందుకు యుద్ధం చేస్తున్నాడు, రాక్షసులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి దేవతలు యుద్ధం చేసినటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా, కనిపిస్తోందా మనకు అంటే లేదు. వారి స్థానాలను మీరి వచ్చి అధర్మాన్ని ప్రచారం చేయదలుచుకుంటే అప్పుడు ఇంద్రుడు వెళ్ళి సంహరిస్తున్నాడు. ఇంద్రుడు ఈ లోకాలను సంరక్షించటానికి ఈ పని చేస్తున్నాడే తప్ప ప్రత్యేకించి వాళ్ళ మీద ద్వేషంతో పని చేయటం లేదు. అలాంటప్పుడు ఇంద్రుడికి విరోధంగా, ఇంద్రుణ్ణి సంహరించటానికి వీలుగా ఒక పిల్లవాడిని కనటం అనేది పాపం ఇంద్రుడికి కూడా సహజంగానే నచ్చలేదు. నచ్చక ఏం చేశాడు, ఇంద్రుడు మహాసాత్వికుడు, చాలా తెలివైనవాడు. అందువలన వెళ్ళి తన పింతల్లి గారికి, దితి గారికి గర్భంలో పిండం పెరుగుతూ ఉండగా సేవ చేయటానికి వెళ్ళాడు. గర్భంలో చాలా పెద్ద పిండం పెరుగుతోంది, ఇంద్రుణ్ణి తలదన్నే బలం కావాలి. అటువంటి గర్భంలో పిండం ఉండగా ఈయన ఆ గర్భవతి అయిన పినతల్లికి సేవలు చేయటానికి వెళ్ళాడు. సేవలు చేశాడు, చాలా రోజుల పాటు సేవలు చేశాడు. ఆయన యొక్క సేవలకి పాపం ఈ దితి గారు ఈ విరోధాన్ని కూడా మర్చిపోయింది. వీడికి పోటీగా నేను పిల్లవాడిని కనటానికి వచ్చాను అనే విషయం కూడా మర్చిపోయి ఇంద్రుడి మీద చాలా ప్రసన్నతతో ఉంది. ఇంద్రుడి మీద ఉండేటువంటి కోపమంతా ఎగిరిపోయింది ఆవిడికి ఈ సేవలతో. అంత బాగా సేవలు చేశాడు. ఇంద్రుడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు ఈ దితి తల్లిగారు మల విసర్జనకో మూత్ర విసర్జనకో వెళ్ళి కాళ్ళు సరిగ్గా కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చింది.
మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ చేస్తే కాళ్ళు కడుక్కోకపోవటం అనేది చాలా తప్పు, చాలా అధర్మానికి లేదా ఒక రకమైన దారిద్ర్యానికి అది చిహ్నం. అలా ఒక ధార్మికమైనటువంటి తప్పును చేసింది. పాద ప్రక్షాళనం సరిగ్గా చేసుకోకుండా లోపలికి వచ్చింది. రావటం మంచానికి మొదలు చివర అని రెండు ఉంటాయి. కాళ్ళు పెట్టుకునే చోట తలకాయ పెట్టుకుని తల పెట్టుకోవలసిన చోట కాళ్ళు పెట్టింది. అది కూడా ఒక రకమైన తప్పు. ఈ గర్భాయాసంతో ఈ రెండు తప్పులు చేసింది. ఈ దశలో ఆవిడ యొక్క బలం కొద్దిగా సన్నగిల్లటం చూసి ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి ఆ గర్భంలో ఉండేటువంటి పిండాన్ని ముక్కలు ముక్కల కింద చేశాడు. అంటే ఆ శక్తులను, ఒకే శక్తిగా ఉండేటువంటి శక్తులను విడదీసి పెట్టాడు. విడదీసి సైలెంట్గా బయటకు వచ్చేశాడు. ఈ లోపల దితిగారు లేచింది. లేచి ఏదో అయిందిరా అబ్బాయి, ఏం జరిగింది అని అడిగింది. ఏమీ జరగలేదమ్మా, నేనే నీ గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని ఇలా 49 ముక్కల కింద చేశాను. నీకు 49 మంది పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్పాడు. అదేమిట్రా అంత పని చేశావు, నువ్వు గర్భం మీదకి ఎందుకు ఆక్రమించావు, గర్భం జోలికి వెళ్ళకూడదు కదా, భ్రూణహత్య అనేది మహాపాపం కదా, నువ్వు దానికి ఎందుకు ఒడిగట్టావు అని అడిగింది ఆవిడ. అంటే ఇంద్రుడు, అమ్మా నేను భ్రూణహత్య చేయలేదు, గర్భంలో ఉండేటువంటి పిండాన్ని సంహరించాలి అనే కోరికతో లోపలికి వెళ్ళలేదు, భ్రూణహత్యా పాపం చేసేటువంటి దుర్మార్గుణ్ణి కాను, భ్రూణహత్య అనేది పాపాలలో కల్లా మహాపాపం, దాన్ని నేను చేయలేదు. నువ్వు ఎందుకు అసలు తండ్రి గారిని వరం అడిగావు, నా మీద కోపంతో అడిగావు, నా మీద నీకు కోపం ఏమిటి అంటే నీ పిల్లలను యుద్ధాల్లో నేను సంహరిస్తున్నాను అని. యుద్ధాలలో నీ పిల్లలను నేను సంహరించటం ఏమిటి, ఎందుకు జరుగుతోంది, నాకేం పని, వాళ్ళని ఎందుకు సంహరిస్తాను, నేను వాళ్ళు ఉన్న చోటుకు వెళ్ళి ఎప్పుడైనా యుద్ధాలు చేశాను. వాళ్ళు లోకానికి విరుద్ధంగా, లోకంలో ధర్మ ప్రచారానికి విరుద్ధంగా సంచరిస్తున్నప్పుడు, అనవసరంగా స్వర్గాది లోకాల మీద దాడి చేసి దేవతల యొక్క పాలనా బాధ్యతలలో తల దూరుస్తున్నప్పుడు, లేదా లోకాలను అతలాకుతలం చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళ జోలికి వెళ్ళాను నేను. ఇది దేవతలకు రాజుగా, ఈ లోకాలకు సంరక్షకుడుగా నా బాధ్యతే తప్ప నాకు ప్రత్యేకించి ఒక వ్యక్తి మీద వైరుధ్యమేమీ లేదు, ప్రత్యేకించి ఒక వ్యక్తి మీద కోపాలు తాపాలు లేవు. అయినా సరే నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండగా ఈ విషయం తెలిసి కూడా నువ్వు నాకు విరుద్ధంగా ఒక వ్యక్తిని పుట్టించాలని అనుకున్నావు. ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు ఈ కశ్యప ప్రజాపతి గారి భార్యవి కదా, నాకున్న బాధ్యత నీకు కూడా ఉంది కదా, ఈ లోకాలన్నిటినీ సంరక్షించి ఈ లోకాలన్నీ సవ్యమైన మార్గంలో వెళ్ళేట్టుగా చూసుకునే బాధ్యత నీకు కూడా ఉంది కదా. మరి అలా ఉండగా నువ్వు అలా చేయకుండా నాకు విరుద్ధంగా ఒక మక్తిని ఉసిగొలుపుతానంటావేంటి, నన్ను సంహరింపజేస్తానంటావేంటి, ఇదేమి న్యాయం? అందువలన నీకు గర్భం ద్వారా బయటికి వచ్చేటువంటి ఆ పిల్లవాడు విడిపోవాలి, వాడి శక్తి విడిపోయి ఈ లోక సంరక్షణకి తోడ్పడేట్టుగా ఉండాలి, ఈ లోక సంరక్షణ చేసుకోవాలి, అంతే తప్ప లోకానికి సంరక్షణ చేస్తున్న నన్నేదో చేయటానికి వీల్లేదు. ఇది లోక సంరక్షణ రీతి కాదు. అందువలన నేను ఆ శక్తిని విడదీసి ఉంచానమ్మా. వాళ్ళు బయటికి వస్తారు, బయటికి వచ్చిన తర్వాత నాకు సహాయకులుగా, నా తమ్ముళ్ళుగా నాతో పాటే ఉండి ఈ లోక సంరక్షణకు తోడ్పడతారు అని చెప్పాడు. ఇది కశ్యప ప్రజాపతి గారి దాకా కూడా వెళ్ళింది. ఆయన కూడా దీన్ని భేష్ అన్నాడు. ఇది ఇలాగే జరగాలి. మనం ఏ పని చేసినా సరే, ఏ పని చేసినా లోకాలను సంరక్షించేవాడు కానీ లేదా ఒక మంచి పని చేసేవాడికి కానీ సహాయంగా ఉండాలి కానీ వాడి మీద అనవసరమైన కోపం పెట్టుకుని వాడిని ఏదో చేయాలి అని మనం పని చేయటం అనేది సరైన పద్ధతి కాదు. ఈ రీతిలో ఇంద్రుడు చేసిన పని బాగానే ఉన్నది. ఈ శక్తులు విడివిడిగా ఉండవలసిందే, విడివిడిగా ఉండి సమూహాలుగా ఉండి ఇంద్రుడికి సహాయపడవలసిందే అని కశ్యప ప్రజాపతి గారు కూడా అలాగే అనుమతి ఇచ్చారు. దానికి తగ్గట్టుగా ఆ పిల్లలు మరుత్తులు అనేటువంటి దేవతాగణాలుగా ఏర్పడి 7 ఏడులుగా ఏర్పడి అందులోనూ 3, 1, 3 అని త్రిసప్తాసోమరుత స్వాదు సమ్ముద అనే పేరు కలిగినటువంటి దేవతాగణాలుగా ఏర్పడ్డారు. ఏర్పడి వర్షాలను ప్రసాదించేటువంటి ఇంద్రుడికి సహాయంగా వీళ్ళు మారారు. ఆవహ వివహ అనేది కూడా గాలుల యొక్క రూపాంతరాలు. ఇటు నుంచి అటు వీచేవి, అటు నుంచి ఇటు వీచేవి, పైకి వీచేవి, కిందకి వీచేవి అని రకరకాలైన గాలులు.
వర్షాలకు ప్రధానమైనటువంటి గాలులకు అధిష్టాన దేవతలుగా ఈ మరుత్తులు ఏర్పడ్డారు. ఆ ఏర్పడినటువంటి మరుత్తులలో ప్రధానమైనటువంటి వాడు మరీచి అనేవాడు. ఆ మరీచి అనేటువంటి మరుత్తుడిని నేనే అని పరమాత్మ ఈ సందర్భంలో అంటున్నాడు. అంటే మీకు వెచ్చదనాన్ని ప్రసాదించేటువంటి సూర్యుడి రూపంలో ఉండేటువంటి వాడిని నేనే, మీకు గాలుల ద్వారా వర్షాలను ప్రసాదించే దేవతాగణాలను కూడా నేనే, అందులో ప్రధానమైనటువంటి మరీచిని కూడా నేనే అని ఈ వాక్యంలో పరమాత్మ ప్రత్యేకించి అంటున్నాడు. మరీచి మరుతాం అస్మి అని. తర్వాత నక్షత్రాణం అహం శశి అని 4వ పాదంలో అంటున్నాడు. నక్షత్రాణం రాత్రిపూట వెలిగేటువంటి వెలుగులు చిమ్మేటువంటి వస్తువులలో అహం నేను శశి. నక్షత్రాలు చిన్న చిన్నవిగా ఉంటాయి, వాటన్నిటిలోనూ పెద్ద వెలుగుల ముద్దుగా ఉండేటువంటి ఆ చంద్రుడు, ఆ చంద్రుడి యొక్క స్వరూపం నాదే, లేదా ఆ చంద్రుడిలో నా యొక్క రూపాన్ని భావన చేసుకోవాలి అని అంటున్నాడు. అయితే సమూహం గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ సమూహంలో ఒకటి తీసుకోవాలి, ఆ సమూహంలో ఒకటి ప్రధానం, ఆ ప్రధానమైనది పరమాత్మ అని అనుకోవాలి. మరీచిర్మరుతామస్మి అన్నప్పుడు మరీచి గారు ఆ సమూహంలో ఒకడు, 49 మందిలో లేదా సప్త మరుద్గణాలలో మరీచి అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. కానీ నక్షత్రాలలో చంద్రుడు లేడు కదా. నక్షత్రాలలో చంద్రుడు ఎక్కడున్నాడు? నక్షత్రాలు వేరు, చంద్రుడు వేరు కదా అని అంటే అలాంటి వివేకం పరమాత్మకేమీ లేదు. రాత్రిపూట వెలుగులను చిమ్మేటువంటి వస్తువులలో ప్రకృష్టంగా లేదా ఎక్కువ వెలుగులను ఇచ్చేటువంటి చంద్రుడిని నేను అని మొదటి స్టేజ్లో అంటున్నాడు. 2వ స్టేజ్లో నక్షత్రాణం అంటే తమ తమ కర్మలను ఈ లోకంలో చేసుకుని కర్మఫలాలను అనుభవించే లోకాలకు వెళ్ళే యజమానులకు ప్రథమ లోకంగా నిలిచేటువంటి చంద్రుడిని నేను. ఈ లోకం నుండి పై లోకాలకు వెళ్ళి వారి వారి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. వారు వారు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను పైలోకాలలో అనుభవిస్తూ ఉంటారు. ఆ పైలోకాలకు వెళ్ళే మార్గంలో అందరూ తప్పకుండా ముట్టుకోవలసినటువంటి లోకం చంద్రలోకం. ఆ చంద్రలోకాన్ని నేను. నక్షత్రాణం అంటే ఇక్కడ నుండి కర్మఫలాలను అనుభవించేటువంటి కర్మకర్తలకు నేను చంద్రుడిని, చంద్రలోకంలో నా యొక్క భావననే చేయాలి అని అంటున్నాడు. దీనికి మనం బృహదారణ్యకోపనిషద్వాక్యాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు. ఏవైకే చాస్మాల్లోకాత్ ప్రయంతి చంద్రమసమేవతే గచ్చంతి అని బృహదారణ్యకోపనిషద్వాక్యం. ఈ లోకం నుండి పైలోకాలకు వెళ్ళేటువంటి ఎవరైనా సరే ముందు చంద్రుణ్ణి తాకి, చంద్రలోకాన్ని తాకి పైలోకాలకు వెళ్ళాలి. చంద్రలోకం అనేది కొంతమందికి మజిలి, కొంతమందికి అక్కడే కూడా భోగం ఉంటుంది. అందువలన చంద్రలోకాన్ని తాకకుండా ఇక్కడ నుండి పైలోకాలకు వెళ్ళలేరు అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తోంది. అలా కర్మ ఫలితాలకు ప్రధానమైనటువంటి చంద్రుడిని కూడా నేనే, చంద్రలోకంలో ఉండేటువంటి చంద్రుడిని కూడా నేనే అనే భావన చేసుకోవలసిందిగా ఈ శ్లోకంలో ఈ 4వ పాదంలో పరమాత్మ చెప్తున్నాడు. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి అని పరమాత్మ చెప్పినటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవటం కోసం పరమాత్మే చెప్తున్నటువంటి విభూతులని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చక్కగా చేసుకుంటూ మనకు ఉపయోగాన్ని అందించే సూర్యుడు కావచ్చు, గాలులు కావచ్చు, వర్షం కావచ్చు, లేదా చంద్రుడు కావచ్చు, వీరందరిలోనూ పరమాత్మే దాగి ఉన్నాడు అనే భావనకు మనం దగ్గరగా వెళదాం. ఆ భావనను అందుకోవటానికి ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ఈ మానసిక ప్రయత్నాన్ని నిలబెట్టమని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించారు.